ఇది చాలా దారుణం. వీళ్ళ వైఫల్యాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో నాకు తెలియదు కానీ, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో బయటపడ్డ భద్రతా లోపం అరె! నిజంగా దారుణం. ఒక వ్యక్తి ఆలయ గోపురం పైకెక్కి గోవిందరాజస్వామి ఆలయ గోపురం పైకెక్కి మందిస్తేనే దిగుతా లేకుంటే దిగనని చెప్పి హల్చల్ చేశారు. ఒరేయ్! నీ పాసుగుల పోలీసులు ఏం కష్టాలు పడ్డారు పాపం కిందకి దించేకి. ఏం చేస్తారులే వాళ్ళైనా. ఒకానొక క్రమంలో ఇంకేదో పెకిలించేస్తా అని బెదిరింపులకు దిగాడు. ఆ కలశాలుంటాయి గదా! గోవిందరాజస్వామి గుడి పైన కలశాలు. వాటిని పెకిలించేస్తా మీరు మంది ఇయ్యకుంటే అని బెదిరించాడట. పోలీసుల చానా శ్రమించారు పాపం. టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారి ఏకాంత సేవ తర్వాత ఆలయం మూసివేశారట. అయితే ఆ సమయంలో భద్రతా సిబ్బంది కళ్ళు కప్పి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఆలయంలోకి చొరబడి విజిలెన్స్ సిబ్బంది చూసేలోపే గోడ దూకి లోపలికి వచ్చేసాడట. నేరుగా మహాద్వారం లోపల ఆలయ గోపురమే ఎక్కేశాడు. అక్కడ నిల్చొని మందిస్తేనే కిందకి దిగుతానని చెప్పి హల్చల్ చేశాడు. అది గమనించిన విజిలెన్స్ సిబ్బంది కిందకి రావాలంటే ఎంత బతిమాలాడుకున్నా రాకుండా తన చేతిలో రాడ్డుతో ఆలయ కలశాలను ధ్వంసం చేసేస్తా మందికుంటే అని చెప్పి బెదిరించాడు. దీంతో ఫైర్ సిబ్బందిని రప్పించి గోపురానికి నిచ్చెనలు వేసి తాళ్లతో బంధించి బలవంతంగా కిందకి దించారు. దీనికోసం 3 గంటలు శ్రమించారట పోలీసులు. మీరు చూడండి ఆ పోలీసుల శ్రమ ఎట్లుందో. ఆ వ్యక్తి తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెద్ద మల్లారెడ్డి కాలనీకి చెందిన కుత్తిడి తిరుపతిగా గుర్తించారట. మద్యం మత్తులోనే ఆ వ్యక్తి అలా చేశాడని ఈస్ట్ డిఎస్పీ భక్తవచ్చల్ అని తెలిపారట. సో ఆ పోలీసులు పడ్డ కష్టాలు చూడండి మీరు. ఫస్ట్ ఆ వ్యక్తి ఎట్లా ఎక్కి ఉన్నాడు కనపరాదు కానీ సన్న పైన ఉన్నారు చూడండి. ఆ కలశం పక్కన గోపురం పైన ఒక వ్యక్తి ఉన్నాడు ఆడ పైన. పాపం పోలీసుల కష్టాలు చూడండి. పెద్ద పెద్ద నిచ్చెనలు తీసుకెళ్ళి ఆ గోపురాలకు వేసి 3 గంటల సేపు పాపం శ్రమించారట. మరి వాడు లోపలికి వెళ్తాంటే ఏం చేస్తాను సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తాను? ఏదో చేస్తున్నారులే అన్న, మీరు అట్లా అడిగితే వాళ్ళు ఏం చేస్తారు ఈ కష్టం. అయితే వాడు చూడండి ఏమంటారు తాగి దొరికిన తర్వాత చూడండి. అయితే ఫుల్ ఇస్తే కానీ దిగవన్నాం అంట కదా. అంటే ఫుల్ కాదు సార్, ఒక 90 ఇస్తేనే దిగుతా అని చెప్పిన అంటున్నాడు. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నామంట కదా. అంటే లేదు సార్ 90 ఇస్తేనే దిగుతా అన్నాను అంట. చూడండి, గోవిందరాజస్వామి ఆలయం పైకెక్కి రాడ్డు తీసుకొని కలశంలో పాల్పడతా అంటున్నాడట. ఓరిని తాగుబోతులు. సరేలే ఏమనంటే ట్యాక్స్ పేయర్స్ అంటాము, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతున్నారంట. మన 3 రోజులు 600 కోట్లు డబ్బు వచ్చిందంట వీళ్ళ వల్ల. ఏమో అబ్బో వీళ్ళని ఏమన్నా అంటే తాగుబోతులు మనోభావాలు దెబ్బతీశారని చెప్పి మళ్ళీ కేసులు అంటారు, నోటీసులు అంటారు. భలే ఉందా స్వామి.